అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఆదిశంకరాచార్య కృతమైనటువంటి భజగోవింద స్తోత్రాన్ని దాని అర్థాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అర్థాలని తెలుసుకోవడమే కాకుండా ఒకానొక వయసులో మన శరీరం పడిపోవడంతో మనకిక్కడితో భూమికి మీద మనకున్నటువంటి సకల రుణాలు తీరిపోయి ప్రశాంతంగా పరమాత్మలో చేరిపోతాం అన్న మాటని అందరూ మాట్లాడుతుంటారు. అది అంత సులువు కాదు. శరీరానికి మనసుకి దాన్ని మనం అలవాటు చేయాలి అన్న విషయం మన శరీరానికి తెలిసేటట్టుగా చేసి అది మనకు బుద్ధి ద్వారా మన ఆత్మోద్ధరణకి భజగోవింద స్తోత్రం ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని ఆదిశంకరాచార్య భజగోవింద స్తోత్రంలో వివరంగా బాగా ఒక విధంగా మనం బాధపడేటట్టుగానే జనరల్గా ఏదైనా చెప్పేటప్పుడు ప్రసన్నంగా చెప్పేటప్పుడు ఒక విషయం ఉంటుంది, తర్వాత కోపంగా చెప్తుంటే ఒకలా ఉంటుంది కదా. కాబట్టి ఆయన ప్రసన్నంగా చెప్తూనే కొంచెం చనువు తీసుకొని కోపంగా చెప్పారు. కానీ మనం చెప్పినటువంటి విషయాన్ని మాత్రమే చూస్తాం కదా. కాబట్టి ఆయన ఏ మాట ఎలా చెప్పారో ఇప్పుడు ఈ శ్లోకాల్లో తెలుసుకుందాం. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. బాల్యంలో ఆటల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. యుక్త వయస్సులో స్త్రీ మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది. అదే ఆసక్తితో ఉంటుంది. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధాప్యంలో మనం గతంలో చేసినటువంటి ఉద్యోగానికి సంబంధించిన వైభవాన్ని తలుచుకొని ఆనందిస్తూ ఉంటాం. మళ్ళీ ఉత్తరోత్తర ఈ సంసారి జీవితాన్ని కాపాడడానికి నేను సంపాదించినటువంటి డబ్బంతా కూడా నా తదనంతరం నా పిల్లలకే అందాలి. అలా అందుతుందా లేదా, అలా అందడానికి ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ గతాన్ని గుర్తు తెచ్చుకొని ప్రస్తుతానికి బాధపడుతుంటాడు. భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి బాధపడుతుంటాడు. కానీ ప్రస్తుతంలో మాత్రం బతకరు. ఇది ఆయన మాట. కాబట్టి పరమే బ్రహ్మణి కోపి నసక్త. ఇంత ఆలోచిస్తున్నావు తమ్ముడు, పరంధాముడైనటువంటి పరమాత్మని చేరుకోవడానికి నీకున్న ఒకే ఒక్క దారైన పరమాత్మ మీద నామ సంకీర్తన నీకు ఎప్పుడూ ఆసక్తి కలగలేదా? కలిగితే ఇప్పటికైనా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇలా ఎందుకు చెప్పారో తెలుసా? దీనికి ఇంటర్లింక్ ఇంకో శ్లోకం ఉంది. ఇలా చేస్తేనే అది కుదురుతుంది, దీనికోసంగా ఇది చెప్పాలి. అలా ఇంటర్లింక్ ఉండేదన్నమాట. అదేంటో చెప్తాను. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నీ శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో వాయువు బయటికి లోపలికి తిరుగుతుంటే అలా ఉన్నంత వరకే మాత్రమే నీ దగ్గరకు వచ్చి ఎవరైనా కుశల ప్రశ్నలు వేసి నీ కుటుంబాన్ని మెచ్చుకుంటూ నిన్ను మెచ్చుకుంటూ నీ దగ్గర సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ ఇలా చేస్తుంటారు. ఒక్కసారి నువ్వంటూ పడిపోతే గతవతి వాయో దేహాపాయే, వాళ్ళందరూ వచ్చి కుశల ప్రశ్నలు వేస్తారా, మిమ్మల్ని పట్టించుకుంటారా, నీ కుటుంబాన్ని చూస్తారా చేస్తారా, ఇవన్నీ పక్కన పెట్టు. నీ భార్య కూడా అంత్యక్రియల కోసం బయలుదేరుతున్న నీ శరీరాన్ని ఇంటి బయట దాకా మాత్రమే అనుసరించగలదు. ఆ తర్వాత అనుసరించలేదు. ఎందుకు అనుసరించలేదో అది శాస్త్రవిహితం, అది శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఆవిడ అంతవరకే ఉండగలదు. మరి అంత మాత్రపు శరీరం కోసం, అంత మాత్రపు ఈ శరీరాన్ని ఇక్కడ దగ్ధం చేసేస్తున్నాం అన్న విషయం మనకు అర్థమైపోయింది కదా. దగ్ధమైపోయిన శరీరంలో ఉన్న ఆత్మ పైకి వెళ్ళడమే కదా మనకు కావాలి. ఆ వెళ్ళేది పరమాత్మలో చేరడమే కదా మనకు కావాలి. అది నేరుగా పరమాత్మ దగ్గరికే వెళ్ళాలంటే ఇక్కడ పీకులాటలు లేకుండా ఉండడమే కదా ఉండాలి. అది నువ్వు ఉన్నట్టుండి ఈ మాట చెప్పగానే ఈ రోజు నుంచి భార్య లేదు, బిడ్డలు లేరు, చదువు లేదు, సంధ్య లేదు అని ఇప్పటికిప్పుడు అన్నీ వదిలేసి ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో ఎక్కడెక్కడ పొట్లు ఉన్నాయో అక్కడ కూర్చొని తపస్సు చేయమని కాదు. ఆ సమయానికి మనసులో 60 ఏళ్ల వయసులో మన దృష్టిలో ఏముండాలి అన్నదానికి ఇది ఉదాహరణ. ఇలా మొదటి నుంచి తీసుకుంటూ వెళ్తుంటే ఉప్పు కారం మధ్య తేడా లేదు, ప్రేమ కోపం మధ్య తేడా లేదు. వీటన్నిటి మధ్యలో అటు ప్రేమగా చూసిన వాళ్ళని ప్రేమగానే చూస్తాం, ఇటు కోపంగా చూసిన వాళ్ళని కోపంగానే చూస్తాం. నేను చెప్పినంత సులువైనది కాదు, ప్రయత్నం అయితే చేయొచ్చు. చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళని మనం సాటిస్ఫై చేయడం కోసం ప్రయత్నం చేసే బదులు ఆత్మోద్ధరణ, పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహ మోక్ష ప్రాప్తికి ఆత్మ వెళ్ళడానికి ఇదొక దారి అయితే ఎందుకు పలకూడదు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ 2 శ్లోకాలు చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక ప్రశ్న. ఇంతకీ భజ గోవిందం అంటున్నారు కదా, ఎవరిని ధ్యానిస్తున్నారు? గోసంరక్షకుడై గోవర్ధనటువంటి కృష్ణుడినే, మీరు గోవింద గోవింద అంటూ చూస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామినే? ఇంతకీ గోవిందం అంటే ఎవరు తెలిసి కామెంట్ చేయండి.
తెలియని వాళ్ళు వచ్చే వీడియో దాకా వెయిట్ చేయండి. నమస్కారం. ఎక్కడన్నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.